ఇంటికి పంపిద్దామని 6వ తారీఖు 6వ తారీఖు అవును సార్. నిమిషం వెంకటేశ్వర మనోడు ఉంటాడు దగ్గర ఉండేది నేను జాగ్రత్త చూసుకుంటాడు. ఓకే సార్. తీసుకెళ్ళండి సార్ సార్ మనకేం ఖర్చు కాకుండా మనం చేసి చేయించాము. ఎవడు చేసిన వాడు ఎవరు? ముస్లిం క్యాండిడేట్ క్యాండిడేట్ అతని పేరు గౌస్ అండి గౌస్ సార్. మహమ్మద్ గౌస్ సార్. మన అరెస్ట్ చేశారా? చేశారా సార్? 2 టౌన్ ఉండు. అవునా సార్? అవునా? అవును సార్. పాపదేమో మన దల్లంపాడు, వీళ్ళు బతకడానికి ఖమ్మం వచ్చి అక్కడ అపార్ట్మెంట్ దగ్గర ఇంకా వాచ్మెన్గా చేస్తారు సార్. అక్కడ జరిగింది సార్, అపార్ట్మెంట్ దగ్గర రాపతి నగర్. జరిగితే మరి అది మన పోలీస్ స్టేషన్ కొట్టాలి కదా. 2 టౌన్లో ఉంది. అవును సార్. అవును సార్. వాళ్ళ ఫాదర్తో నాకు పాపదేమో మన దల్లంపాడు, వీళ్ళు బతకడానికి ఖమ్మం వచ్చి అక్కడ అపార్ట్మెంట్ దగ్గర ఉంటే వాచ్మెన్ చేస్తారు సార్. అక్కడ జరిగింది సార్, అపార్ట్మెంట్ దగ్గర జరిగింది సార్, రాపతి నగర్ దగ్గర సార్. వాళ్ళ ఫాదర్ తో నాకు అన్న ధైర్యంగా ఉండన్నా. సార్ పాపను హాస్పిటల్లో అన్ని రకాల నేను సాయం చేస్తాను. వాడిని కూడా శిక్షించేటట్టు చేద్దాం. ఏం చేద్దామో చేద్దాం. ముందు పాపను కాపాడుకుందాం. మీకు ఇబ్బంది లేకుండా నేను చేయించి పెడతాను. ఇక్కడ చేసుకుంటా పో. ఏది అవసరం ఉంటే అది చేసి పెడదాం. పోరా, ఇబ్బంది ఏం లేదు. సరే సార్. కొద్దిగా ఆర్థికంగా కూడా ఇబ్బంది చేసి పెడతాను. నేను చేసి పెడతాను. సో నిమ్స్ లో వెంకటేశ్వరరావు మనోడు ఉంటాడు, జాగ్రత్త చూసుకుంటాడు. ఇబ్బంది లేదు. ఓకే సార్. ఎమ్మటే తీసుకెళ్ళండి. వాళ్ళకి ఏం ఖర్చు కాకుండా మనం చేసి చేపిద్దాము. పాపదేమో మన దల్లంపాడు, వీళ్ళు బతకడానికి ఖమ్మం వచ్చి అక్కడ అపార్ట్మెంట్ దగ్గర ఉంటే వాచ్మెన్ చేస్తారు సార్. అక్కడ జరిగింది సార్, అపార్ట్మెంట్ దగ్గర.